బిగ్ బాస్ 7 విజేత మల్లవి ప్రశాంత్ మనతో పాటుగా ఉన్నాడు. మల్లవి ప్రశాంత్ అని తెలుస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది ఈ గొడవ కారణం ఏంటి? అసలు ప్రచారం వెనుక ఏం జరుగుతుంది? ఇక్కడి నుంచి వచ్చి మీరు కరీంనగర్ నువ్వు ఎప్పుడు మాట్లాడు, నీతోనే మాట్లాడుతున్నా. నిన్న వెయిట్ చేసిరా అన్న? 7 వచ్చారు సిరిసిల్లనా? ఎప్పుడు వచ్చారు? నిన్న వచ్చిరా? నిన్న వచ్చేవారికి ఏడున్నా? నేను ఈయనే ఉన్నా. నేను హాస్పిటల్ అని ఒక పుకారు లేపారు. పుకారు అది ఇట్లా హాస్పిటల్ అన్నారు. నేను ఈయనే ఉన్నా. నేను వచ్చినప్పటి నుంచి ఇక్కడనే ఉన్నా. వీడికి మీరు ఎన్టీవీ వాళ్ళు వచ్చారు, TV9 వాళ్ళు వచ్చారు, ఇప్పుడు మీరు వచ్చారు. మీ మీడియా వాళ్ళే అంటే ఒక కామన్ మ్యాన్ గెలిచినప్పుడు గలీజ్గా ఏంది అన్న నాకు అర్థమైతే లేదు. ఒకటి పరారి నేను ఎంత తప్పు చేసినాను పరారిలో ఉన్నారన్న విజానా? ఇప్పుడు ఇంతకుముందుకు ఏం జరిగిందన్న? మీరు ఎప్పుడు వచ్చారు? మేము వచ్చినాం కానీ ఒక మాట, అసలు మీరు ఏం అడగాలనుకుంటారు ఒకసారి అడగండి. ఎందుకు ప్రచారం జరుగుతుంది ఎందుకు ప్రచారం జరుగుతుందని మీరు మమ్మల్ని క్వశ్చన్ వేసారు కదా, ఆ క్వశ్చన్కి మేమే మిమ్మల్ని అడుగుతున్నాము. మీరు చెప్పండి. ఎందుకు నా మీద ఎందుకు జరుగుతుంది అసలు నాకు అర్థమైతే లేదు. నా మీద ఎందుకు జరుగుతుంది మీరే చెప్పాలి కదా. మనకే తెలియంది వానికేం తెలుసా చెప్పు. హౌస్ లో మీతో పోటీ పడ్డ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఒకటి అన్న, మీ మీడియాలో మిత్రులందరికీ చేతులెత్తి ఒకటే అంటనా, ఒక కాంట్రవర్సీ క్వశ్చన్లు అడగకన్నా, నువ్వు అడగాల్సిన క్వశ్చన్లు అడుగు. కాంట్రవర్సీ క్వశ్చన్లు అడగకు. మీరు కరెక్ట్ మిమ్మల్ని నమ్ముకొని ఎంతో మంది ఏమన్నా ఇష్యూ అయితే మిమ్మల్ని మీడియా వాళ్ళనే నమ్ముతాయి, ప్రజలు మీడియానే నమ్ముతాయి. ఎందుకంటే ప్రజల పక్షాన ఉన్నది మీడియానే సపోర్ట్ లేకపోతే ఇంకా మేము ఎందుకన్నా చెప్పండి అన్న. మీడియానే మాకు సపోర్ట్ లేకపోతే ఇంకా మేము ఇంకెవరికి చెప్పుకోవాలి? మా బాధ మీకే కదా చెప్పేది. మీరే తప్పుగా రాస్తే ఎట్లుంటుంది అన్న? 125 రోజులు అల్లుండి వచ్చినాక బయట ఏం జరుగుతుందో నాకు తెలియదు. అన్నిటికీ కారణం నువ్వే అంటే అన్ని రోజులు అక్కడ ఉన్నా బయటకు వచ్చినాక ఏది జరిగినా నేనేనా అన్న? అద్దాలు వలగొట్టిరంట. ఆ అద్దాలు వలగొట్టిన తర్వాత అమరన్న అద్దాలు వలగొట్టిరంట. అమరన్న లోపల మేము గేమ్ పరంగానే తమ్ముడు మనం బయట పోయినాక మంచిగా ఉందామని అమరన్న చెప్పిండు. లోపల అక్క మాట్లాడింది, వదిన మాట్లాడింది, మేమే మధ్యనే ఉన్నాం. ఎవరో అద్దాలు వలగొట్టిరంట. నిజంగా అద్దాలు వలగొట్టిన దానికి నేను గిట్లా చాలా బాధపడుతున్నా. అది ఎవరు చేసిరా తప్పే. ఇంకొకటి గీత అక్కది అద్దాలు వలగొట్టిరంట, అశ్విని అద్దాలు వలగొట్టిరంట. ఆర్టీసీ బస్ నేను గీత అక్కతో మంచిగా అంటే గీత అక్క నన్ను బస్సులో ఇంటర్వ్యూ తీసుకుంది. అక్క నాతో మంచిగా మాట్లాడింది. అశ్విని నా కోసం మస్తు సాక్రిఫైస్ చేసింది, నా కోసం సపోర్ట్ చేసింది. వీళ్ళందరూ నా వాళ్ళే కదా. వీళ్ళందరూ అద్దాలు ఎట్లా వలిగినాయి మీరే చెప్పుర్రి. ఇది తప్పు ఎవరో చేసి కావాలని మా ఫ్యాన్స్ మీద అంటూరు. ఇది తప్పు. మీడియా వాళ్ళు మీరు ఇట్లా కొంచెం తప్పుగా రాసిరు. ఇప్పుడు పరారి అన్నారు. నేనెందుకు పోతా అన్న పరారి? నేను ఏం తప్పు చేసినా అన్న? నేను దొంగతనం చేసినా అన్న? ప్రజలు నన్ను ఓట్లేసి గెలిపించుకోరన్న? మీరే చెప్పుర్రి. ప్రజల మనిషిగా ప్రజలతోని పోయినా మనము రైతులను అందరినీ కాపాడుకోవాలి. రైతు దేశానికి వెన్నుముక. రైతు బిడ్డగా నేను ముంగట్టుకు వచ్చినా నేను సపోర్ట్ నాకు వచ్చిన పైసలు నేను ₹1 తీసుకొని నేను చేస్తా అన్న. నేను చేసినాకనే నేను మీకు చూపిస్తా అప్పుడు ఇట్లా. ఇది తప్పు అన్న. ఒకళ్ళు వచ్చి ఇది చేస్తుర్రు అంటే మా మీద బురదదాలనీకి ఏందన్న? మొన్న నుంచి తినలేదన్న. నాకు పిచ్చి లేస్తుంది, నిద్ర సక్క లేదు, అన్నం తింటలేను. ఏందన్న? మొన్న వచ్చినప్పటి నుంచి అందరికి ఫోటోలు ఇచ్చిన, కొందరికి ఇయ్యలే. ఆ కొందరు ఇట్లా చేస్తుర్రు. ఆ 5 మందితో 10 మంది అవుతారు. ఇట్లా నాకు ఏం అర్థమైతే లేదు. మీరు ఇట్లా ఆలోచించాలన్నా. నేను ఏం తప్పు చేసినా మీరు చెప్పురు అన్న. ఒకటి ఏం తప్పు చేసినా అన్న? నేను నాకు తెలియదు. మీకు అడుగుతున్నా ఏం తప్పు చేసినా అన్న? ప్రచారం జరుగుతుందని మేము వచ్చినాం. ఎందుకు అసలు ఎందుకు జరుగుతుంది తెలుసుకున్నారు కదా, ఇప్పుడు ఉండడం తెలుసుకున్నారు కదా. మీరు ఏం మాట్లాడతారో మీరు చెప్పురు అన్న. అంటే మీరు చెప్పండి. ఇప్పుడు ప్రజల మనిషిగా నువ్వు ఒకటి చెప్పన్న. ఇప్పుడు నువ్వు ఏమనిపించింది అన్న? నేను ఇక్కడ కనిపించగానే ఇది తప్పు కదా, తప్పుడు ప్రచారమేనా అన్న? అన్న ఒక నిమిషం మీ అందరికి అడుగుతున్నా. ఇప్పుడు మీడియా అన్ననే ఉన్నాడు, నువ్వు వచ్చేవారికి ఏడున్నా అన్న? ఇప్పుడు ఆ ప్రచారం నిజమా తప్ప? మరి మీరు చెప్పాలి కదా అన్న. నుంచి కూడా ప్రశాంత్ గ్రామంలోనే అందుబాటులో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడే ఉన్నాడు. ప్రస్తుతం కూడా గ్రామంలోనే తన సొంత ఇంట్లోనే వస్తున్న అమ్మాయిలందరినీ కలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కనపడుతున్న అనుకృష్ణతో విష్ణు టీవీపై సిద్దిపేట.
ఫోటోలు చూపెట్టు వాళ్ళ ఫోటోలు కావాలని చెప్పి ప్రశాంత్ అయితే ఇంట్లోనే ఉన్నాడు. మీ టీవీ9 ఒక్క మాట పరారైరని నేను ఇప్పుడు మీరు వచ్చే వారికి ఏడున్నా అన్న నాకు ఇట్లా బాధ అనిపించింది అన్న. నేను టీవీ9 చాలా సార్లు చూసా, ఏదైనా వచ్చిన టీవీ9 ఎడ్డింగ్లో నేను ఇట్లా చూసా. టీవీ9లో ఈటీవీ అన్న ఒక సపరేట్ ఛానల్ ఉంది కదన్న, అలా ఇట్లా మీరు ఇట్లా అన్నారంట కదన్న, టీవీ9 ఇట్లా అన్నదంట పారిపోయిందని. ఇప్పుడు మీరు వచ్చే వారికి ఏడున్నా అన్న, మరి మీరు ఇట్లా తప్పు చెప్పినట్టే కదన్న. మీ టీవీ9 వాళ్ళే తప్పు చెప్తే ఇంతమంది ఏమన్నా అయితే 5 మంది ఫోటోలు నేను పెడతా, ఆ వీడియో గిట్ల ఉంది. ఏం చెప్తారు మీ లాయర్ కూడా రాజ్ కుమార్ కూడా ఈ రోజు హైదరాబాద్ లో అది నిజంగా బయటకు వచ్చిన తర్వాత